కొందరు బీఆర్ఎస్ నేతలు కావాలని విద్యుత్ స్తంభంతో కొందరు కరెంటు కట్ అవుతున్న విషయాన్ని హైదరాబాద్ సబ్ స్టేషన్లో వైర్లు కాలిపోయినా, కేసు ఏమైనా, వైర్లు ఒకదానికోటి అయిపోయినా, వీధురు గాలులు వచ్చినా, ఈ కరెంటు స్తంభాలు కూలిపోయినా ప్రతిదానికి ఒకటే, టీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కరెంట్ ఉండే, కాంగ్రెస్ రాగానే పోయిందనేది బేయిమాన్. ఎందుకంటే వాళ్ళ అధికారం పోయినందుకు ఇట్లాంటివన్నీ చేయిస్తున్నారని వాళ్ళే అని ప్రజలకు తెలుసు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి తెలుసు, అది బీఆర్ఎస్ పార్టీకి తెలుసు. కానీ పైన మాత్రము జనాలను బ్లేమ్ చేయడము, కాంగ్రెస్ పార్టీని బదలాం చేయడము, ఇట్లాంటివి అవినీతి పరిపాలన ఉన్న బీఆర్ఎస్కు ఉన్నది. కాబట్టి ఈ విషయాల్లో రాష్ట్రంలో మేము ఎప్పుడూ అధికారంలో ఉంటాము, 100 ఏళ్లకు అవసరమైన ఈ ప్రణాళిక తప్పకుండా ప్రజల అవసరాలకు చేస్తామని నిరుద్యోగుల యువత, రైతులు, ప్రజలకు సంబంధించిన ఏదైతే ప్రణాళికలు మొత్తం రూపొందించి ఈ కర్ణాటక రాష్ట్రం కరువులో ఉన్న 2.5 టీఎంసీల కృష్ణ జలాలలో రింగ్ రోడ్డు, విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తాము. హైదరాబాదు గోదావరి జలాలను హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కు తరలించేలా ఇవన్నీ అభివృద్ధి చేస్తాము. హైదరాబాద్ను చుట్టూ నిర్మించే ప్రాంతీయ వలయ రహదారి అతిపెద్ద ఆదాయ వనరుగా మారుతుంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టి బడ్జెట్లో తెలంగాణ కేటాయింపులు చూశామని రాష్ట్ర బడ్జెట్ని రూపొందిస్తాం. అంటే మనకు హైదరాబాద్లే కాకుండా చుట్టుపక్కల ఎక్కడైతే ఈ టీఎంసీల కృష్ణ జలాలు ఉన్నాయో, వరంగల్ నగరంలో రింగ్ రోడ్డు, విమానాశ్రయం, తర్వాత ఇవన్నీ ఏర్పాటు చేసి హైదరాబాద్కు తరలించే వరంగల్ అతిపెద్ద నగరంగా అభివృద్ధి చేస్తాం. గోదావరి జలాలను హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు తరలించేలా తర్వాత ఈ ప్రణాళికలు తయారు చేస్తాము. ఫార్మసిటీలు, విలేజ్లుగా అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్ను చుట్టూ నిర్మించే ప్రాంతీయ వలయ రహదారి అతిపెద్ద ఆదాయంగా మారుతుంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టే ఈ బడ్జెట్లో తెలంగాణ కేటాయింపులకు చూశాక రాష్ట్ర బడ్జెట్ను రూపొందించి తర్వాత దీన్ని కొత్త పన్నులు వేయాలనే ఆలోచన ఏమీ లేదు. కానీ పాత పద్ధతిలోనే, కానీ పన్నుల ఎగవేతకం పాల్పడే వారిని వదిలేదే లేదు. ఎవరైతే పన్నులు కట్టలేదో, ఇప్పుడు ఉదాహరణ పాండు అని ఒక ఆయన, జీవన్ రెడ్డి హార్మూర్లా, ఆయన ఏం చేసిండు, ఆర్టీసీ మొత్తం బిల్డింగ్ అంతా కబ్జా చేసుకొని కిరాయిలు కట్టకుండా ఏది నాశనం చేసి తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అటువంటిది ఉదాహరణ తీసుకొని ఎవరిని వదిలేదే లేదు. తర్వాత ఉద్యోగులను ప్రభుత్వంపై నమ్మకం ఉండాలి. ప్రతి ఉద్యోగస్తులకు తన ఉద్యోగం మీద ఒక నమ్మకం ఉండాలి. అందుకే 1వ తేదీన వారికి జీతాలు ఇవ్వడానికి ప్రాధాన్యం ఇచ్చాము. కేసీఆర్ ప్రభుత్వంలో ఇవ్వలేదు కాబట్టి మేము 1వ తారీఖే ఇస్తాము. తర్వాత రైతులపై దృష్టి పెట్టాము. పరిపాలన గాడిన పడేలా అధికారులతో మేము పని చేయించుకోవాలి. తర్వాత ధరణి వల్ల వాస్తవం ఏం జరిగిందో చెప్పాలంటే పాత అధికారులతో సాధ్యమైంది, కొందరిని కొనసాగిస్తాం, అందరినీ మార్చేస్తా, పాలన గాడి తప్పే ప్రమాదం ఉంటుంది. అంటే ఈ విషయంలో ధరణి వల్ల కొన్ని ఏం జరిగిందో చెప్పాలంటే పాత వాళ్ళని కొందరు ఉంచుకుందాం, కొందరు తీసేస్తాం. తర్వాత ఈ విషయాల్లో సాధ్యమని అంటే పాత అధికారులు ఉంటేనే సాధ్యమని కొందరికి కొనసాగిస్తాం, అందరినీ మార్చేసే పాలన గాడి తప్పే ప్రమాదం ఉంటుంది కాబట్టి కొందరిని మార్చేస్తాం, కొందరిని ఉంచుతాం అని రేవంత్ రెడ్డి రాష్ట్ర సీఎంగా తెలంగాణ ప్రజల గురించి చెప్తున్నారు. కాబట్టి మెట్రో రైల్లో తమ వాటాను అమ్ముకుంటామని ఎల్ఎన్టీ కంపెనీ అంటుంది కదా అని ఒక విలేకరి సీఎంను అడుగడుగున అందుకు మేమేం చేస్తామని ఆయన అన్నారు. అంటే ఇది కేవలము అమ్ముకుంటామన్నది ఎల్ఎన్టీ కంపెనీ అంటుంది కదా అని ఒక విలేకరి సీఎంను అడగగా అందుకు మేము ఏం చేస్తామని ఆయన అన్నారు. అంటే ఎవరి విషయానికి ఏమి జరగాలన్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చర్చనీయాంశం జరిపి తన ఆలోచన చేసి ప్రజల అప్రూవల్ తీసుకొని చట్టసభలో పెట్టేసి ఇక్కడ మెట్రో గురించి ఒకటి, తర్వాత విద్య గురించి ఒకటి, వైద్యం గురించి ఒకటి, స్టూడెంట్స్ గురించి ఒకటి, ఎంప్లాయీస్ గురించి ఒకటి, రైతుల గురించి ఒకటి, ఇట్లా రాష్ట్ర పరిపాలనను మొత్తం ఈవెన్ ధరణి ఒకటి, నానా రకాలుగా 100 సంవత్సరాలకు అవసరపడేటట్టుగా బ్రహ్మాండమైన ఇట్లాంటి పరిపాలన నేను సాధిస్తా 10 సంవత్సరాల్లో అని రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఈ విషయంలో ప్రజలు సహకరించాలి, కార్యకర్తలు సహకరించాలి. తర్వాత అవినీతి పరిపాలన బీఆర్ఎస్ ఎట్లుందో దాన్ని దూరం పెడదాము, మనకు సంబంధం లేదు, నేను ఎవరి దృష్టి ప్రజల మీదనే మనసు పెడతా, నా పరిపాలన అంతా వాళ్ళ మీద అనేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంకొకటి లాస్ట్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి ఇప్పుడు మనకు ఒక మన 9 టీవీ ఛానల్ ఇక్కడ ఉంది. ఈ మన 9 టీవీ ఛానల్ను చూడని వాళ్ళు తప్పకుండా మన ఛానల్ను చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు తెలంగాణ విషయంలో కాంగ్రెస్ చెప్పే విషయంలో ప్రజలకు
తర్వాత మీ అభిప్రాయానికి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.